హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో ఎండ్ వరకు చూడండి. నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. పెళ్ళికి ముందు ఎవరికి ఏ వంటకం వచ్చినా రాకపోయినా పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క వంటకం నేర్చుకోవాల్సిందే. మ్యారేజ్కి ముందు నేను పూరీలు చేస్తే అవి కట్టగారలాగా అయిపోయేటివి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత పూరీలు చేస్తే అవి టిష్యూ పేపర్స్ లాగా రెడీ అవుతున్నాయి. ఏంటో విచిత్రం, అర్థమే కాదు. అప్పుడు చేసింది నేనే, ఇప్పుడు చేసింది నేనే, కానీ ఎంత మార్పు. తినగా తినగా వేపాకు తీయగా ఉంటుందని అందుకే అంటారు పెద్దలు. నెంబర్ 1, పూరీని పీట లేకోకుండా ప్లేట్ మీద ఇలా ప్రెస్ చేయడం. టిప్ నెంబర్ 2, ప్లేట్ పీట రెండూ లేకోకుండా ఇలా పేపర్ మీద చేయడం కూడా. ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకొని పేపర్ మీద వేస్తేనేమో గాలికి ఆరిపోతాయి, ప్లేట్లో వేస్తేనేమో ఒకదానికొకటి అతుక్కుపోతాయి. అలా అతుక్కుపోకుండా ఉండటానికి నెక్స్ట్ టిప్. నాకెప్పుడు ఈ టెక్నిక్ తెలీదు, ఇదే ఫస్ట్ నేను చూడటం. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. మన పిల్లలకి నోట్ బుక్స్ ఉంటాయి కదా, రఫ్ నోట్స్ ఆర్ టెక్స్ట్ బుక్స్, ఏవో ఒకటి యూజ్ చేయనివి ఉంటాయి కదా, అలాంటి వాటిని తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా పేపర్స్ మధ్యలో వేసుకొని టర్న్ చేస్తూ మనం చేసిన పూరీని ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ ఉంటే ఎంతసేపటికైనా అవి డ్రై అవ్వవు, ప్లస్ ఒకదానికొకటి అతుక్కోవు. టిప్ నచ్చితే లైక్ చేయండి. వీటికి కాంబినేషన్లో చికెన్ ఉంటే మస్తు ఉంటుంది. అదే చికెన్ వర్షం పడేటప్పుడు ఇలా పూరీలు వేసుకొని చికెన్ తో తింటూ ఉంటే అబ్బాబ్బాబ్బా ఏముంటారు. ఎప్పుడైనా అలాగా వర్షం పడేటప్పుడు ఇలా పూరీలు చేసుకొని తిన్నారా? తింటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ మంచి కంటెంట్ ఆర్ మంచి ఫుడ్ ఆర్ మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.